అది 1971. తూర్పున ఉన్న బెంగాలీ ప్రాంతం స్వేచ్ఛ కోసం పోరాడి భారత సైన్యం సాయంతో స్వాతంత్ర్యం సంపాదించుకుంది. బంగ్లాదేశ్గా అవతరించింది. పశ్చిమాన ఉన్న ప్రాంతం మాత్రమే పాకిస్తాన్గా మిగిలింది. ఇది ఆ దేశ చరిత్రలో ఓ పీడకలలా మిగిలిపోయింది. ఇప్పుడు పాకిస్తాన్లో మళ్ళీ ఆ సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఎందుకంటే తమ దేశంపై వైమానిక దాడుల తర్వాత పాకిస్తాన్పై ప్రతీకార దాడులకు దిగిన తాలిబన్లు ఇప్పుడు మరో సంచలన ప్రకటన చేశారు. పాకిస్తాన్లోని కీలక ప్రాంతం ఖైబర్ పఖ్తూన్ఖ్వా తమదే అంటున్నారు. అసలే నిండా మునిగిన పాకిస్తాన్కు ఈ ప్రకటన కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. ఇంతకు పాక్ ఆఫ్ఘన్ మధ్య అసలు ఏం జరుగుతోంది? కీలక ప్రావిన్స్ పై ఓపెన్ స్టేట్మెంట్ ద్వారా తాలిబన్లు ఏం తేల్చబోతున్నారు? ఖైబర్ ప్రాంతాన్ని ఆక్రమించుకుంటే పాక్ 4 ముక్కలు కావడం ఖాయమా? లెట్స్ వాచ్. ఇస్లామాబాద్ను వెంటాడుతున్న ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లు. పాకిస్తాన్లోని కీలక ప్రాంతంపై తాలిబాన్ ఫైటర్ల ఫోకస్. పాకిస్తాన్లో 1971 నాటి పరిస్థితులు రిపీట్ అవుతాయా? మీరు పాములను పెరట్లో ఉంచి అవి మీ పొరుగువారిని మాత్రమే కాటువేయాలని ఆశించలేరు. చివరికి ఆ పాములు పెరట్లో ఉన్న వారిపైనే తిరగబడుతున్నాయి. పాకిస్తాన్ను ఉద్దేశించి 2011లో హిల్లరీ క్లింటన్ చెప్పిన మాట ఇది. ఇప్పుడు ఆ మాటే నిజమవుతుంది. పాక్ ఎవరినైతే పెంచి పోషించిందో ఇప్పుడు వారే ఇస్లామాబాద్ పాలిట భాస్మాసుర హస్తంగా మారుతున్నారు. ఇటీవల పాకిస్తాన్ ఆర్మీ అవుట్పోస్ట్పై టీటీపీ దాడి చేసి 16 మంది సైనికులను హతమార్చింది. టీటీపీ అంటే తెహ్రీక్ ఈ తాలిబాన్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ సంస్థ పూర్తిగా పాకిస్తాన్దే. సింపుల్గా చెప్పాలంటే పాకిస్తాన్ పాలు పోసి పెంచే సంస్థ ఇదే. కానీ ఇటీవల జరిగిన ఆర్మీ అవుట్పోస్ట్పై దాడికి పాకిస్తాన్ ఆఫ్ఘాన్ తాలిబన్లను నిందించింది. ఆ దేశంపై వైమానిక దాడులు చేసి 46 మందిని పొట్టన పెట్టుకుంది. ఇక్కడే ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లకి చిర్రెత్తుకొచ్చింది. ఇక పాకిస్తాన్ను ఉపేక్షించకూడదని డిసైడ్ అయింది. అనుకున్నట్టుకే కాబూల్ నుంచి వేలాది మంది తాలిబాన్ ఫైటర్లు పాక్ సరిహద్దుల వైపు కదిలారు. ఇప్పుడు ఆ బోర్డర్లోనే మాటు వేసుకుని కూర్చున్నారు. చివరికి ఊహించినట్టే పాకిస్తాన్పై ప్రతీకార దాడులకు దిగారు. 2 రోజుల క్రితం సరిహద్దులకు చేరుకున్న 15,000 మంది తాలిబాన్ ఫైటర్లు పాకిస్తాన్లోని కొన్ని కీలక స్థావరాలకు లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపారు. ఈ విషయాన్ని ఆఫ్ఘాన్ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పాకిస్తాన్పై ఆఫ్ఘాన్ ప్రతీకార దాడులకు దిగింది. ఆ దేశంలోని కొన్ని ముఖ్యమైన ప్రాంతాలు, రహస్య స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశామని రక్షణ శాఖ ప్రతినిధి ఇనాయతుల్లా క్వార్జామీ సోషల్ మీడియాలో వెల్లడించారు. పాక్పై ఈ దాడులు ఎలా చేశారు, ఎంతమంది మరణించారనే అంశాలను ప్రస్తావించలేదు. అయితే తాలిబన్లకు మద్దతు గల ఓ మీడియా సంస్థ మాత్రం ఈ దాడుల్లో 19 మంది పాకిస్తాన్ సైనికులు మరణించారని కథనంలో పేర్కొంది. కానీ ఈ దాడులు ఇక్కడితో ఆగవు. తమ దేశంలో పాకిస్తాన్ జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారం తీర్చుకునే ప్రక్రియలో ఈ దాడులు ట్రైలర్ మాత్రమే. ఈ విషయం ఇస్లామాబాద్కు కూడా తెలుసు. కానీ ఆఫ్ఘాన్ తాలిబన్ల నుంచి వచ్చిన ఒక ప్రకటనను మాత్రం పాక్ పాలకులు ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు. ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ను పాకిస్తాన్ భూభాగంగా పరిగణించడం లేదు. అది పూర్తిగా మా ప్రాంతం. ఈ ప్రకటన చేసింది స్వయంగా ఆఫ్ఘనిస్తాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి ఇనాయతుల్లా క్వార్జామీ. అంటే ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ను తాము ఆక్రమించబోతున్నాం అని ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారన్నమాట. ఈ ప్రాంతంలో పాక్ పెంచి పోషించిన తెహ్రీక్ ఈ తాలిబన్ల ప్రాబల్యం ఎక్కువ. ఎంతలా అంటే అక్కడి గిరిజన ప్రాంతాల్లో పాకిస్తాన్ చట్టాలకు విలువే ఉండదు. తాలిబన్లు చేసిందే చట్టం, చెప్పిందే న్యాయం. ఇప్పటికే తన ఆర్థిక పరిస్థితి దిగజారిపోవడంతో పాకిస్తాన్ ప్రభుత్వం ఏం చేయలేని పరిస్థితి నెలకొంది. 2023 జనవరిలో పాకిస్తాన్ అప్పటి అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి రానా సనావుల్లా మిలిటరీ యాక్షన్పై కామెంట్స్ చేశారు. దీనికి కౌంటర్గా తాలిబన్లు 1971లో భారత సైన్యం ముందు లొంగిపోయిన పాకిస్తాన్ ఆర్మీ ఫోటోను షేర్ చేసి మరోసారి మిలిటరీ యాక్షన్ అంటే ఇదే రిపీట్ అవుతుందని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు అన్నంత పని చేయడానికి సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే ఖైబర్ తమదే అని తేల్చి చెప్పారు. కానీ ఈ ప్రావిన్స్ను తాలిబన్లు ఆక్రమించుకున్నంత మాత్రాన పాకిస్తాన్ 4 ముక్కలు ఎలా అవుతుంది? అసలు ట్విస్ట్ అక్కడే ఉంది. పంజాబ్, సింధ్, బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్ఖ్వా, పాకిస్తాన్లోని మొత్తం రాష్ట్రాలు ఈ 4. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో 2 ప్రాంతాలు ముజాఫరాబాద్, గిల్గిట్, బాల్టిస్తాన్ ఉన్నాయి. ప్రస్తుతం ఒక పంజాబ్ మినహాయించి మిగిలిన ప్రాంతాల్లో వేర్పాటువాదం పెచ్చరిల్లుతోంది. ఇది క్రమంగా విస్తరిస్తే ఆ దేశం తన అస్తిత్వాన్నే కోల్పోతుంది. పాకిస్తాన్లో పంజాబ్ ప్రాంతానికి చెందిన వారి ఆధిపత్యం ఎక్కువగా ఉంది.
జనాభాలో ఈ రాష్ట్ర వాటా దాదాపు 40%. అయితే వనరులు మాత్రం అందుకు సరిపడా లేవు. అందుకే ఇతర రాష్ట్రాల నుంచి వనరులను దోచిపెట్టి పంజాబ్కి ఇస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. సైన్యం, దేశ పాలనలో కూడా వీరిదే సింహభాగం కావడంతో వీరు ఆడిందే ఆట, పాడిందే పాటగా మారింది. ఈ ఆధిపత్య ధోరణికి నిరసనగా వేర్పాటువాదం బలపడింది. అది ఏ స్థాయిలో ఉంది అంటే పాకిస్తాన్లో రక్తపాతం సృష్టిస్తున్న మెజారిటీ దాడులకు వేర్పాటువాదులే కారణం. వారిలో బాలుచిలదే మొదటి స్థానం. నిజానికి పాకిస్తాన్ ఏర్పాటుకు ముందు బలూచిస్తాన్ ప్రాంతంలో ఆ దేశానికి ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే బ్రిటిష్ పాలనలో బలూచిస్తాన్ ఓ సంస్థానం. పాకిస్తాన్ ఏర్పాటు తర్వాత స్వతంత్రంగా ఉన్న బలూచిస్తాన్ను 1948లో ఆక్రమించుకుంది. నాటి నుంచి అక్కడి ప్రజలు బాలూచ్ లిబరేషన్ ఫ్రంట్ పేరుతో పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నారు. బలూచిస్తాన్లో తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడింది ఇస్లామాబాద్. తమకు ఎదురు తిరిగిన వాళ్లను ఆచూకీ లేకుండా చేసింది. ఎప్పుడైతే అణచివేతలు తీవ్రమయ్యాయో బాలూచ్ లిబరేషన్ ఆర్మీ పేరుతో ప్రజలు ఎదురు తిరగడం మొదలుపెట్టారు. ఈ గ్రూప్ చైనా, పాకిస్తాన్ ఎకానమిక్ కారిడార్ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తోంది. ముఖ్యంగా చైనా పెట్టుబడులను తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. బాలూచిస్తాన్లో గ్యాస్, ఖనిజ వనరులను చైనా, పాకిస్తాన్ దోపిడీ చేస్తున్నాయని ఆరోపిస్తోంది. చైనా, పాకిస్తాన్ ఎకానమిక్ కారిడార్లో భాగంగా ఇక్కడి గ్వాదర్ పోర్ట్, ఇతర ప్రాజెక్టులు అభివృద్ధిలో చైనా పాలు పంచుకున్న నేపథ్యంలో ఆ ప్రాజెక్టులే లక్ష్యంగా దాడులు చేస్తోంది. బాలూచ్ తర్వాత ఆజాదీ కోసం పోరాడుతున్న మరో ప్రాంతం సింధ్. బ్రిటిషర్లు తాము ఆక్రమించుకున్న సింధు రాజ్యాన్ని బలవంతంగా పాకిస్తాన్లో కలిపారు. నాడు మొగ్గతొడిగిన పోరాటం 50 ఏళ్లుగా తీవ్రమవుతూ వచ్చింది. దేశ విభజన అనంతరం లక్షలాది మంది ముహాజర్లు భారత్ నుంచి సింధ్కు వెళ్లి స్థిరపడ్డారు. వీరిని పంజాబీ పాలకులు చిన్నచూపు చూడటంతో తమకు ప్రత్యేక దేశం ఇవ్వాలన్న ఉద్యమం ప్రారంభమైంది. స్థానిక సింధ్ ప్రజల నుంచి ఈ డిమాండ్కు పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. ఇస్లామాబాద్ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమైన కరాచీ పోర్ట్ ఇక్కడే ఉంది. పాకిస్తాన్ ఇప్పటి వరకు సుమారు 60 మంది సింధ్ దేశ్ కీలక నేతలను హతమార్చింది. వేల మందిని జైళ్లలో బంధించింది. ప్రభుత్వ అణచివేతకు వ్యతిరేకంగా సింధ్ దేశ్ పీపుల్స్ ఆర్మీ లాంటి సంస్థలు దాడులకు పాల్పడుతున్నాయి. ఇలా పంజాబ్ మినహా మిగిలిన 3 రాష్ట్రాలు ఎప్పుడు పాక్ చెర నుంచి బయటపడదామా అని చూస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఆఫ్ఘాన్ తాలిబన్లు యాక్షన్ మారిస్తే ఏం జరుగుతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. నిజానికి ఈ పరిస్థితులన్నింటికీ కారణం పాకిస్తానే. భారత్ నుంచి కశ్మీర్ను విడదీయాలనే కుట్రలతో ఉగ్రవాదాన్ని పెంచి పోషించింది. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ వంటి ఉగ్రవాద సంస్థలను సృష్టించి భారత్లో విధ్వంసానికి కుట్రలు చేసింది. అలాంటి వాటిలో ఇప్పుడు పాకిస్తాన్ పైనే తిరగబడుతున్న టీటీపీ కూడా ఉంది. ఇప్పుడు వారికే ఆఫ్ఘాన్ తాలిబన్లు మద్దతుగా నిలుస్తున్నారు. 2022 నుంచే టీటీపీ యాక్షన్ మార్చింది. పాకిస్తాన్లో సమాంతర ప్రభుత్వాన్ని ప్రకటించి సంచలనం సృష్టించింది. ఏకంగా కేబినెట్ ఏర్పాటు చేసి మంత్రులను కూడా నియమించింది. రక్షణ, విద్య, న్యాయ, సాంకేతిక, నిఘా, ఆర్థిక, రాజకీయ సంబంధాలు సహా నిర్మాణ శాఖను కూడా ఏర్పాటు చేస్తూ ఫత్వా జారీ చేసింది. తమ ఆధీనంలో ఉన్న భూభాగాలను టీటీపీ 2గా విభజించింది. ఉత్తర జోన్ కింద పెషావర్, మలాఖాండ్, గిల్గిట్ బాల్టిస్తాన్, మార్డన్, దక్షిణ జోన్ కింద డేరా ఇస్మాయిల్ ఖాన్, బండు, కోహట్ ప్రాంతాలను చేర్చింది. ఆయా ప్రాంతాలు తాత్కాలికంగా పాకిస్తాన్ తాలిబన్ల నియంత్రణలోకి వెళ్లిపోయాయి. ఆ తర్వాత అక్కడ ఇస్లామాబాద్ అధికారం ఓ కలగానే మారింది. అక్కడితో ఆగని టీటీపీ ఇస్లామాబాద్ పైకి ఉగ్రవాదులను పంపి దాడులు చేయించడం మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వ అత్యవసర సమావేశాలు నిర్వహించి టీటీపీ శిబిరాలు, నెట్వర్క్ను నాశనం చేయాలని నిర్ణయించింది. కానీ అవేవీ వర్కౌట్ కాలేదు. ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర అందుకు నిధులు లేవు. ఇలాంటి సమయంలో తాలిబన్లతో పెట్టుకోవడమంటే కొరివితో తలగోక్కోవడమే.